హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సునీత. ఈరోజు గోంగూర పికిల్ నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దానండి. మొదటగా గోంగూరని తీసుకొని శుభ్రంగా కడుక్కొని నీడలో ఆరబెట్టుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర నూనెలో కొంచెం వేపుకోవాలి. ఇవి కొంచెం బాగా వేగేంత వరకు వీటిని తీసుకొని ప్రక్కకు పెట్టుకోవాలి. దీంట్లో కొంచెం మెంతులు కూడా వేసుకుంటే మంచిది. తర్వాత గోంగూర కడుక్కొని ఆరబెట్టుకున్నాం కదా, ఇప్పుడు నూనె వేసుకొని దాన్ని శుభ్రంగా వేపుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. పోపులో ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసి పోపు పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ ఎండుమిరపకాయలు, ధనియాలు అవి ఉన్నాయి కదా, మిక్సీ కొట్టిన తర్వాత పోపులోని కారం వేసుకోవాలి. కారం వేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు గోంగూర కూడా ఈ యొక్క పౌడర్ చేశాం కదా, మిరపకాయ పౌడర్, దాంట్లో వేసుకొని శుభ్రంగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుపు నానబెట్టుకొని కొంతసేపు మరగబెట్టిన తర్వాత ముద్దగా అయిన తర్వాత దాన్ని తీసుకొని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. మిక్సీ గిన్నెలో వేసుకున్న తర్వాత మిక్సీ కొట్టి ఇప్పుడు నూనె పోపు పెట్టాం కదా, దానిలో వేసుకొని చక్కగా అంతా కలిసేటట్టు దాన్ని కలుపుకోవాలి. అంతే, రెడీ. ఇది మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. గోంగూర నిల్వ పచ్చడి రెడీ.